Hi friends. Hi guys. You have to like, share, subscribe this video. హాయ్ ఫ్రెండ్స్, జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్ ఇది ఒక సెల్ఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ పార్క్గా చేశారు. వీకెండ్కి ఒక గొప్ప డెస్టినేషన్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, అలాగే ఆహ్లాదకరంగా కూడా ఉంది. ఇది ఒక అబుదాబి ఫారెస్ట్ ఏరియాలో అభయారణ్యం అన్నమాట. ఇందులో అభయారణ్యం అంటే ఇందులో చేపలు, ఫిషెస్, క్రాబ్స్ ఇంకా చాలా రకాల సీ యానిమల్స్ ఉన్నాయి, మనం చూడొచ్చు. ఈ జుబైల్ మ్యాంగ్రూవ్ వాకింగ్ పార్క్ ఎక్కడుంది అని అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. చాలా బాగుంది, మీరు ఒకసారైనా విజిట్ చేయొచ్చు అన్నమాట. ఇది యుఏఈ క్యాపిటల్ సిటీలో యాస్ ఐలాండ్ అలాగే సాదియాత్ ఐలాండ్ మధ్యలో ఈ జుబైల్ ఐలాండ్ ఉందన్నమాట. ఇదంతా కూడా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇది మేము నడిచి చూడలేము అని అంటే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని అరేంజ్ చేస్తారు. మనం టికెట్ తీసుకున్నట్లయితే 20 మినిట్స్లో తిప్పుకొని వచ్చేస్తారనమాట. ఇక్కడ యోగా క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. మార్నింగ్ యోగా అంటే సూర్యోదయం యోగా, పౌర్ణమి యోగా కూడా కండక్ట్ చేస్తారంట. ముందే బుక్ చేసుకోవాలి. ఇంత అందమైన జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్ ఎంట్రన్స్ టికెట్ కూడా చాలా తక్కువే. అలాగే కయాక్ కూడా ఉంది, బోటింగ్ వెళ్ళొచ్చు అన్నమాట. దానికి సపరేట్ టికెట్ తీసుకొని ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనం వెళ్తే సరిపోతుంది. ఇంతలోపు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఈ జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్ గురించి ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కేర్ఫుల్. మళ్ళీ ఇంకెళ్ళిపోదాం, జాగ్రత్త నానా. వెరీ గుడ్. పోదామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మనం జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్కి అయితే వెళ్తున్నాం కదా. వెళ్ళేటప్పుడు మాత్రము ఏదైనా తినడానికి తీసుకెళ్ళండి. అక్కడ ఏమీ దొరకవు. అక్కడ ఉప్పు నీళ్ళు, ఇసుక తప్ప ఏమీ దొరకవు. స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫ్రూట్ స్టాల్స్, స్నాక్స్ ఉన్నాయి, కానీ టూ మచ్ రేట్ ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే ఏ బిర్యానీనో, స్నాక్సో, జ్యూసో పట్టుకెళ్ళండి. సిటీ లోపల నుంచే వెళ్తున్నాం కాబట్టి అద్భుతంగా ఉంది వ్యూ మొత్తము. మీకు కూడా చూపిద్దామని నేను ఇలా వీడియో తీసుకున్నాను, ట్రావెలింగ్ మొత్తం కూడా. అలా చూస్తూ వెళ్దాము. సో మన జర్నీ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి లెట్స్ గో. Keep left to stay on Cornish Street, then slide right. రోడ్ పైన చూసిన వాటర్ ఇవేగా. Welcome to the Jubail Mangrove Park. We arrived. Wow, we In 300 arrived meters, this you will arrive at your time. destination. Finally, Jubail Mangrove Park. Last time the Google confused us. Yeah. Head northeast, then turn left. Turn left, then turn left. Turn left. How many lefts do you want to turn? I don't even know how many turns will the snake take. మనం స్నేక్ కన్నా మనం ఎక్కువే తీసుకున్నాం సాయి. ఇప్పుడు 50 meters at the roundabout, take the third exit. In 300 meters, you will arrive at your destination. లీడ్ డెవలప్మెంట్ అంటండి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు అనుకుంటా. Turn left, then turn left. The Google does not make any sense. Turn left. Kids factor.
సాయి ఎక్కడ ఉన్నాడు? Yeah, yeah. I told you it's talking about two picture of money. Yeah. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన మ్యాంగ్రూవ్ వుడెన్ బోర్డ్ వాక్. సో కొన్ని రూల్స్ అయితే రాశారు ఇక్కడ చిల్డ్రన్స్ గురించి. చిల్డ్రన్ మస్ట్ బి సూపర్వైజ్డ్ బై అన్ అడల్ట్ అట్ ఆల్ టైమ్స్. చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 14 మస్ట్ బి అకంపనియడ్ బై అన్ అడల్ట్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బిహేవియర్ అండ్ సేఫ్టీ అన్నమాట. మనమే చూసుకోవాలి పిల్లలని. స్విమ్మింగ్, డైవింగ్, క్లైంబింగ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాశారు. అంటే మనం ఇవేవి చేయకూడదు, ఓన్లీ మనం వాక్ చేసుకొని చూసుకొని వచ్చేసేయాలి అంతే. అలా వ్యూ మొత్తం ఎంజాయ్ చేసుకొని వచ్చేయాలి. అయితే ఇంకొకటి కూడా రాశారు ఇక్కడ, రోలర్ స్కేట్స్, స్కేట్ బోర్డ్స్, స్కూటర్స్ అండ్ బైసైకిల్స్ ఆల్సో నాట్ పర్మిటెడ్ అని రాశారన్నమాట. సో మనం ఇవేవి తీసుకెళ్ళకూడదు, జస్ట్ వాక్ కోసం వెళ్తే వాకింగ్ చేసుకొని వచ్చేయాలి అంతే. ఫుడ్ ఐటమ్స్ కూడా నాట్ అలౌడ్ అని రాశారు, మనం అక్కడికి తీసుకెళ్ళకూడదు ఇవి. సో వాటర్ బాటిల్, జ్యూస్ బాటిల్ ఏదైనా ఉంటే చేత్తో పట్టుకొని వెళ్ళాలన్నమాట, ఒక హ్యాండ్ బ్యాగ్. చేతికి అందిన చెట్టుని పీకూడదు అని రాసి పెట్టారు. మన చేతులు ఊరికే ఉండవు కదా అనే విషయం వాళ్ళకి ముందే తెలిసినట్టుంది, అందుకే ముందే రాసి పెట్టారు. అలాగే ఏదైనా పక్షులు కనిపిస్తే, జంతువులు కనిపించినా వాటిని తగలడం కానీ అలాగే ఏవి చేయకూడదు, జస్ట్ చూస్తూ వాటిని ఎంజాయ్ చేయాలన్నమాట అంతేనో. చిన్నపిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే మనం ఎలాగైనా వాళ్ళకి మిల్క్ బాటిల్, స్నాక్స్ తీసుకెళ్తాం కాబట్టి సెక్యూరిటీకి చూపించి మనం లోపలికి తీసుకెళ్ళచ్చు. ఇక్కడ పెరుగుతున్న చెట్ల గురించి చాలా గొప్పగా రాశారు. ఏంటంటే మనకు చాలా టెంపరేచర్ ఉంటుంది కదా అబుదాబీలో, అలాగే సాల్టీ వాటర్ దొరుకుతాయి. అలాగే మనకు ఇసుక నేలలు కాబట్టి అవి స్థిరంగా ఉండవు, అయినప్పటికీ తక్కువ స్థాయి ఆక్సిజన్లో ఈ చెట్లు పెరుగుతాయి. అలాగే రూట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకదానికొకటి, అలాగే ఆ రూట్స్ ద్వారా చాలా పొదలుగా పెరిగిపోతాయి అన్నమాట. మనం చూస్తున్న ఈ చెట్లకు వేర్లుంటాయి, ఆ వేర్లు అడ్డంగా పెరుగుతాయంట. ఆ అడ్డంగా పెరిగిన వేర్లపై నుంచి మళ్ళీ కొత్త చెట్లు మొలుస్తాయి. అలాగా పొదలుగా మారి ఎండాకాలంలో కూడా ఈ చెట్లు చనిపోకుండా అలాగే పచ్చగా ఉంటాయి. ఈ చెట్లతో పాటు పెరుగుతున్న గడ్డి గురించి కూడా చాలా గొప్పగా రాశారు. ఈ మ్యాంగ్రూవ్ పార్క్లో పెరుగుతున్న కమ్యూనిటీ గ్రాస్ గురించి రాశారన్నమాట. ఇవి తీర ప్రాంతాల్లోనూ గడ్డి, కోస్టల్ ఏరియాల్లోనూ పెరుగుతున్న గడ్డికి అవి వాటర్ ఫిల్టర్ చేసే గుణం ఉంటుందంట. చేపలు పడుతున్నాయా? రా. హాయ్. సరే, ఫినిష్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకా యూఏఈ అప్డేటెడ్ వీడియోస్ కావాలి అంటే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు దూకేదానికి గో, కేర్ఫుల్. ఇంకెళ్ళిపోదాం, జాగ్రత్త నానా. దుమ్ముకు.
పెరివింకిల్స్ ఇక్కడ చాలా ఉంటాయి. ద మ్యాక్సిమం రికార్డెడ్ లెంత్ ఆఫ్ ద పెరివింకిల్ షెల్ ఈజ్ 41 mm అని రాశారు. ద షెల్ యూజువల్లీ హ్యాజ్ 6 whorls. ద లార్జ్ ఫస్ట్ అండ్ ఆక్యుపయింగ్ హాఫ్ ద లెంత్ ఆఫ్ ద స్నేల్. కలర్ వచ్చేసరికి రాడిష్ కలర్లోను, బ్రౌన్ కలర్, ఆరెంజ్ కలర్, డల్ ఎల్లో, ఇలాగా ఆ పెరివింకిల్ పైన మనము ఈ కలర్స్ని అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. ఆ కలర్లలో ఇవి ఉంటాయి. అల్ జుబైల్ మ్యాంగ్రూవ్ పార్క్ అబుదాబి మీకు నచ్చింది అనుకుంటాను. ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ 1 కామెంట్ ఫ్రెండ్స్.